లార్డ్ హల్లెలూయా. రైట్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ సంవత్సరం ప్రారంభం మొదటి పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలయ్యా, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సంవత్సరం అంతా దేవుని కృప, ఆయన కాపుదల మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధి మీతో పాటు ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ప్రభు ఈ సంవత్సరంలో మనల్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 21వ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్. సర్వ జనులందరితో ఈ మాటని పోల్చి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు సర్వ జనాంగముతో ఈ మాట. సేవకుడు అంటే ప్రతిష్ఠించబడిన మేము మాత్రమే సేవకులమని మీరు అనుకోవద్దు. బైబిల్ చెప్తుంది మనందరిమీ యాజక సమూహం. పరిచర్య చేసే వాళ్ళు కూడా దేవుని దృష్టిలో ఒక సేవకులు. పాటలు పాడేవాళ్ళు దేవుని దృష్టిలో ఒక సేవకులు. దేవుని సన్నిధిలో విశ్వాసపు జీవితాన్ని జీవిస్తున్న బిడ్డలు కూడా సేవకులు. దేవుని సంఘములో చేర్చబడిన ప్రతి బిడ్డ సేవకులు, సేవకురాలు. సేవకులుగా ఉంటున్న ప్రతి ఒక్కరితో ఆయన పోల్చి, విశ్వాస సంఘముతో పోల్చి మాట్లాడుతున్నాడు. నీవు నా సేవకుడవు. అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహాం నీవు నా సేవకుడవు. భక్తులతో దేవుడు ఈ మాటని పోల్చి మాట్లాడుతూ ఉంటాడు. సేవకులంటే మనందరిమీ అని ఆ మాటకి అనుకూలముగా దేవుడు మారుస్తూ ఇప్పుడు ఆయన ప్రజలతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు నా సేవకుడు గనుక నేను నిన్ను మరచిపోజాలను. ఆయన మనల్ని మరిచిపోయేవాడు కాదు. మనుషులు మరిచిపోతారు, స్నేహితులు మరిచిపోతారు, బంధుత్వాలు మర్చిపోతాయి. కానీ ఆయన నామ స్మరణ చేసే మనల్ని ఆయన మర్చిపోడు. దేని కొరకు? యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన మనల్ని తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఇప్పుడు ఆయన మనల్ని చెక్కుకున్నాడు గనుక మనము ఆయన చేతుల్లో ఉన్నాం. ఎందుకు ఆయన మనల్ని మర్చిపోలేకపోతున్నాడు అంటే, మనం ఆయన చేతుల్లో చెక్కబడిన వారం. మరొక చోట రాయబడిన మాట ఏంటంటే, మనము ఆయన జ్ఞాపకాలలో ఉన్నాం. ప్రియులారా, మనుషులు కొన్ని సందర్భాలను బట్టి మర్చిపోతూ విడిచిపెడతా ఉంటారు. కానీ యేసయ్య మనల్ని ఎన్నటెన్నటికి ఆయన మనల్ని మరచిపోజాలడు. చేతులు పైకెత్తి చెప్దాం, ఆమేన్. చూడండి, ఇక్కడ యోసేపు గురించి గడిచిన దినం చెప్పాను. ఒక పాలదాయకుడు యోసేపుని మర్చిపోయాడు, మేలు పొంది మర్చిపోయాడు. కొన్ని సందర్భాలను బట్టి మేలులు పొందుతూ మర్చిపోతూ ఉంటారు.
నీకెంత మేలు చేశాడు దేవుడు. ఒకసారి ఒక అన్న యేసన్న గారి దగ్గరికి సేవకు వచ్చాడు. కొన్ని రోజులు బాగా తెల్లబట్టలు వేసుకున్నాడు, బాగానే సేవ చేశాడు, అంతా బాగానే ఉంది. ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. అబ్బే అసలు దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి, యేసన్న గారు నాకు ఈ సేవ వద్దు, ఏమొద్దు, అసలు దేవుడు వద్దు, ఏమొద్దు నాకు అని, నాకు ఏం అవసరం లేదని లాల్చీలు గిల్చని నిప్పేసి మామూలు బట్టలు వేసుకొని ఇంక వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు. యేసన్న గారు ఉండి, ఓకేరా వెళ్ళిపో, దేవుడు నీకేం మేలు చేయలేదు కనుక నువ్వు వెళ్ళిపో అన్నాడు. అయితే వెళ్ళిపోయే ముందు ఒక చిన్న పని చేసి వెళ్ళిపో అన్నాడు. చెప్పేసన్న గారు ఆ ఒక్క పని చేసి వెళ్ళిపోతానన్నాడు. ఏమి లేదు, నువ్వు మందిరం దగ్గరికి వెళ్ళి ఆ పులిపిడి దగ్గర మోకరించి నీ చేతులు ఆకాశం వైపు ఎత్తి, నీవు బ్రతికున్నప్పటి నుంచి ఈరోజు వరకు, పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు, కీడు గురించి కాదు, అన్యాయం గురించి కాదు, నష్టపోయిన దాని గురించి కాదు, రోగం గురించి కాదు, వ్యాధుల గురించి కాదు, దాని అంతా పక్కన పెట్టు. అసలు ఏ మేలులు చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించి వెళ్ళిపో అన్నాడు. ఇంతేనా అని ఆయన అక్కడికి వెళ్ళి మోకరించి 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పిస్తున్నాడు. స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాడు. ప్రభువా నువ్వు నన్ను కాపాడినందుకు. ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకంలో జ్ఞాపకం వచ్చింది. ఆయనట ఆ బండి మీద, స్కూటర్ మీద వెళ్తూ ఉంటే పెద్ద లారీ గుద్దితే పోయి డివైడర్ మీద పడ్డాడట మనిషి. వింటున్నారా? డివైడర్ మీద పడ్డాడు. ఇంత గీత కూడా పడకుండా దేవుడు ఆయన కాపాడాడట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాన్ని తలంచుకొని స్తుతిస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకొక కార్యం ఆయన చేసిన కార్యాలు మాత్రమే, రోగాలు, బాధలు, వ్యాధులు ఇది కాదు. ఆయన చేసిన కార్యాలను తలంచుతూ ఉంటే ఇక గుండెలు పగిలిపోయేటట్టుగా ఏడుస్తూ స్తోత్రాలు చెప్తూ, ప్రభువా ఇంత గొప్ప దేవుడివయ్యా, నిన్ను నేను ఎలా వదులుకొని వెళ్ళమంటావు ప్రభువా అని ఏడ్చి అప్పుడు చిన్నగా యేసన్న గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా నా ప్రాణం పోయేంతవరకు నేను సేవని విడిచిపెట్టను. దేని కొరకు అంటే ఎన్ని మేలు చేశాడయ్యా దేవుడు, నాకు ఎన్ని ఉపకారాలు చేశాడయ్యా, ఎన్ని అద్భుతాలు చేశారు. ఈ రోజున మనిషి ఏదో ఇప్పుడు 99 కార్యాలు మనం చూస్తూ ఉంటామా? ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిందనుకోండి, ఈ 99 కార్యాలన్నీ మర్చిపోతాం. అదొక్కటే దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఆ ఒక్క కార్యం నాకు జరగల, ఇదొక్కటే ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు, ఆ వ్యక్తి నిన్ను మోసం చేశాడు. ఓకే, ఆ వ్యక్తి నీకు ఎన్నిసార్లు మేలు చేశాడు? ఆ వ్యక్తి నీకు ఎన్నిసార్లు నిన్ను ఆపదల్లో ఆదుకున్నాడు? ఆ వ్యక్తి ఎన్నిసార్లు నీకు చేయూతనిచ్చాడు? ఆ వ్యక్తి ఎన్నిసార్లు నీ బాధను తన బాధగా భరించి, నీ శ్రమను తన శ్రమగా భరించి ఆయన నిన్ను, లేకపోతే ఆ వ్యక్తి నిన్ను తన భుజస్కంధాల మీద మోసాడు. ఎలా మర్చిపోతావు? కొన్నిసార్లు చులకనగా వెంటనే మర్చిపోతారండి. చిన్న కార్యాలు, చిన్న కార్యాలు. ఎంత ప్రయాసపడ్డావో, ఎంత శ్రమపడి పలానా వ్యక్తి కొరకు నువ్వు ఎంతో కష్టపడి శ్రమపడి కన్నీళ్ళు గార్చి వాడికి నువ్వు ఎంత సహకారంగా నిలబడతావా, వాడు చులకనగా ఒక్క మాటలో కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తాడు. ఆ ఒక్క కరివేపాకు తీసేసినట్టు. ఇక ముందంతా గుర్తురాదా? నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. ఏదైనా చిన్న సంభాషణ, అరే ఇప్పుడు ఏదో జరిగింది, ఓకే, నేనేదో తొందరపడి నేను అన్నాను, నువ్వు నన్ను అన్నావు, ఇక దీన్ని బట్టి ఇంకా సంవత్సరం పలకుండా ఉంటావా? అంతకుముందు నీ ఇంట్లో ఏది జరిగినా వాళ్ళే కానీ ఇవి చేసింది. అంతకుముందు నీకు బాగలేకపోతే హాస్పిటల్లో పడుకుని ఉంటే నీదంతా ఎత్తేసింది వాళ్ళేగా. ఎవరు వచ్చారు? బంధువులు. ఏ స్నేహితుడు వచ్చాడు? అందరూ వచ్చి చుట్టాలుగా వచ్చిపోయారు తప్ప నీ దగ్గర కూర్చొని నిద్ర లేకుండా రాత్రి పగలు సాగే చేసి ఎంత చేసి ఇదంతా గుర్తురాదా నీకు? మనుషుడు అంతలకే మర్చిపోతూ ఉంటాడు.
కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఉన్నాడే, ఎన్నటెన్నటికి నిన్ను ఆయన మరచిపోజాలడు. ఆమెన్, ఆమెన్. నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. నీ ప్రార్థనకి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. నీ కన్నీటికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. నీ కష్టార్జితానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ఖర్చు పెట్టావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత శ్రమ పడ్డావో, ఎంత శ్రమను దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టావో, సమస్తము దేవుడు వడ్డీతో నీకు ఇస్తాడు. ఆయన మరచిపోయే దేవుడు కాదు, కాదు, కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనుషులు ఊరికినే మర్చిపోతారు. నేను ఒక్కొక్కసారి ఈ విషయాల గురించి కొన్ని బాధపడుతూ ఉంటాను. కొన్ని కుటుంబాలు ప్రార్థన చేయి అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య అంటారు. ఏంటమ్మా, ఏంటి సమస్య ఏంటంటే, ఏమి లేదన్నయ్య, మేము మా ఇంటి పక్కన వెళ్ళే మేము ఇద్దరం బాగా ఎప్పుడు కలిసిమెలిసి, అసలు ఆ ఇంట్లో ఏ కూర అయినా ఇంట్లోకి తెచ్చుకుంటే, ఇంట్లో ఏదైనా ఆ కూర, అసలు అంత సహవాసంగా, అంత సంతోషంగా, ఇక ఆయన లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆయన లేడు అన్నట్లుగా అంత క్లోజ్గా ఉండేవారు. మీ చిన్న మాట ఆ చేను దగ్గర వచ్చింది, ఆ పొలం దగ్గర చిన్న మాట వచ్చింది. ఇక అప్పటికి ఇప్పటికి 2-3 సంవత్సరాలు అయిపోయి ఆయన ముఖం మేము చూడట్లేదు, మా ముఖం చేను ఎంత, దాని పరిస్థితి ఎంత. ఏమైపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రేమ ఆప్యాయతలన్నీ? ఏమండి, ఏదో మనసులో పెట్టుకొని, ఏదో ఆలోచన చేసుకొని ఒక్క చిన్న మాట అన్నందుకు దాన్ని సాధిస్తూ ఉంటారు కొన్నిసార్లు. ప్రియులారా, మన దైనందిన జీవితంలో దేవుడు మనకు చేసిన ప్రతి మేలులను హృదయపూర్వకంగా మనం స్వీకరిస్తూ దాన్ని మనం మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమెన్. చూడండి, ఇక్కడ పానదాయకుడు మర్చిపోయాడు, యోసేపుని మర్చిపోయాడు. ఎలా మర్చిపోతాడు? నా ప్రశ్న అది. చెరసాల్లో ఉన్నావు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, ఇక నేను చీకటి గదిలో వేసావు, తినడానికి తిండిలే, తాగడానికి నీళ్ళు లేవు, నీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి వ్యక్తికి యోసేపు కళ గురించి అర్థం చెప్పి, అయ్యా మరలా నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్తావని అతన్ని కృషి చేసి, అతన్ని దృఢపరిచి, అతన్ని నిలబెట్టి, అతని కుటుంబాన్ని కట్టి, అతన్ని మరలా ఒక సహవాసంగా స్థిరపరిచినటువంటి ఆ వ్యక్తిని ఎలా మర్చిపోతాడు? చీకటిలో చిందులేస్తున్న బ్రతుకుని బాగు చేసిన వ్యక్తిని ఎలా మర్చిపోతాం? ఆపదలో చేతినిచ్చిన వ్యక్తిని ఎలా మర్చిపోతాం? నేను ఇప్పటికీ నా హృదయపూర్వకంగా నేను చెప్తాను, నేను మరణకరమైనటువంటి రోగంలో ఉన్నప్పుడు మన బిడ్డలు నాకు పరిచర్య చేస్తే, ఇప్పుడు ఆ పరిచర్యను బట్టి ఈ రోజుకి నేను ఒక మాట అనాలన్నా నాకు మనసు రాదు. ఒకవేళ నాకు బాధ కలుగుతున్నా తొందరపడి నేను అనలేను. ఎందుకంటే ఒరే పోనీలే, నేను ఎంతో ఆపదలో ఉన్నప్పుడు పాపం వాళ్ళు నా దగ్గరుండి కరోనా వస్తే, ఆ కరోనాలో వాళ్ళు చచ్చిపోతామని తెలిసి కూడా మా సేవకుడు నా చుట్టూరు ఉన్నారు. ఇలాంటి బిడ్డలు నాకు ఎంతో మేలు చేశారు. అందరూ వెళ్ళిపోతున్నా కానీ మా బిడ్డలు అందరూ నిలబడ్డారు. వీళ్ళని నేను ఎలా మర్చిపోతాను? ఏదో చిన్న సమస్యలు చెందనుకోండి, ఒకవేళ నేను అలాగ మౌనంగా ఉన్నా మళ్ళీ తర్వాత నేనే మాట్లాడతాను, పలకరిస్తాను, పరామర్శిస్తాను. ఏంటి సంగతి, ఏంటయ్యా విషయాలు ఏంటి? ఒక్కోసారి ఒక్కొక్క అన్న నన్ను బాధ పెడతా ఉంటాడా, అన్న వాళ్ళ ఆయన అప్పుడప్పుడు అట్లా ఇబ్బంది పెడుతున్నా. నేను ఒక్కోసారి చాలా బాధ కలుగుద్ది. అయినా మళ్ళీ నేను అంటాను, పోనీలే, పాపం నేను మరణ పరకలో ఉన్నప్పుడు ఎంతో నాకు సహకరించాడు, ఎంతో ప్రేమించాడు, ఎంతో నన్ను లేవనెత్తి. నేను లేచినంటే దానికి కారణం వాళ్ళు కూడా ఒక పాత్ర. వాస్తవం చెప్పాలంటే సరైన తిండి, ఈ ముప్పాల్లో నీళ్ళు దాటానికి పోతే, మా అమ్మోళ్ళు నీళ్ళు దాటానికి పోతే, మీ అబ్బాయి కరోనా వస్తే నీళ్ళు దాస్తాను మా అందరికి తగిలియడానికా అని చెప్పేసి అందరు మాటలు, నీళ్ళు దాటానికి ఇబ్బంది అయిపోతే ఆ బాధ తట్టుకోలేక వద్దమ్మా ఇక్కడుంటే వీళ్ళు ఇట్టాగే మాట్లాడతారని హైదరాబాద్ తీసుకుపోయాడు. 4 రోజులు ఆడే ఉన్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇలా ఎలా మర్చిపోతాను? ఇప్పుడు ఏదో నాకు ఆయన కీడు చేస్తున్నాడు, నాకేదో ఇప్పుడు నేను నాశనం అవ్వాలను, నాకేదో కీడు చేయాలని ఏదేదో ఆయన ఏదో చేస్తాను, నేను ఎలా మర్చిపోతాను? మర్చిపోతే నేను పశుప్రాయుని అవుతాను. కృతజ్ఞత ఏది నాలో? ఏమండి, ఒక్కొక్కసారి ఆయన అన్న మాటలకు కానీ వాళ్ళు పెట్టే బాధలకు కానీ వేరే వాడు అయి ఉంటే ఒక రకరకాలుగా మామూలుగా ఉండేది కదా పరిస్థితి. ఏమో యథార్థంగా చెప్పగలను, దేవుని ప్రేమను బట్టి ఆయన నన్ను ప్రేమించి ఆ రోజు ఎంతో సహకరించి నన్ను లేవనెత్తారు. ఇలాంటి వ్యక్తులకి నేను కీడు చేయకూడదు. పోనీలే ఏమైందిలే కార్య అనుకొని మౌనంగా అలాగే పోతూ ఉంటాను. మనసులో బాధ ఉంటున్నా సరే, కానీ ఆయన తెలుసుకుంటాను అని
ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రియులారా, మనం మర్చిపోకూడదు, ఏ మేలు మర్చిపోకూడదు, ఏ మేలు. ఒకసారి మా నాన్న చనిపోయాడు, చేతులు ₹10 బిళ్ళలేవు, నేను నమ్మరు, చేతులు ₹10 లేవు. ఆ పెట్టి అవన్నీ తేవాలా, డబ్బులేయి, కొత్త, అప్పుడు నేను కూడా అప్పుడే పెళ్ళయింది, అప్పుడే కదా, కొత్త కదా, సంవత్సరం అట్లా అయింది, ఏమి లేవు. వెంటనే సొలొమోను అన్న ఇంటి దగ్గరికి పోయి ఒక 10,000 తీసుకుని వచ్చి నా జోబులో పెట్టి, నువ్వు వాడుకయ్యా అని అన్నాడు. ఈ రోజుకి నన్ను ఆయన అడగల. 10,000 తీసుకుని వచ్చి అంత జోబులు పెట్టి, నువ్వు నీకేం కావాలో అవన్నీ ముందు నువ్వు కానీ, తర్వాత ఏమైనా అయితే మనం తర్వాత చూద్దాం అన్నాడు. ఎలా మర్చిపోతాను నేను వాళ్ళని? ఏదో ఒకవేళ చిన్న చిన్న బాధ పెట్టారనుకోండి, ఎట్ట మర్చిపోతా? టక్కన ఎవరైనా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, టక్కన జోబులు తీసుకుని వచ్చి, ఈ ముందు ఈ ఖర్చుల గురించి నీకు ఆ నుంచి వస్తాయి, ఈ ఖర్చుల నుంచి ఇది ముందుకు బాని తర్వాత చూద్దాం, మనం ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం, ముందైతే ఇది కదా, ముందుకు బాని. ఎలా మర్చిపోతాం వాళ్ళందరినీ? పరిచయం చేసే బిడ్డలను ఎలా మర్చిపోతాం? సహకరించే బిడ్డలను ఎలా మర్చిపోతాం? కృతజ్ఞత లేకపోతేనే కదా మనం మర్చిపోయేది. మన హృదయం అంధకారం అయిపోయిందిగా, భ్రష్టత్వం అయిపోయింది కదా. చులకనగా ఒక మాట యోహానమ్మ అని ఒక మాట చులకనగా అన్నాను అనుకోండి, ఆ మాట అమ్మాయిని ఎంత వ్యాధిస్తుందో అన్న సంగతి నాకు తెలియద్దా? అమ్మాయి నాకు ఎంత పరిచయం చేస్తుంది, నేనంటే ప్రాణం. ఏమంటే ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం. రకరకాలుగా అసలుకి అమ్మాయి కూర్చమ్మాయి అంటే అబ్బాయి అట్లా ఉండదే, అది చేస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది, ఇదంటది, అదంటది, ఇదంటది. ఇలాంటి వ్యక్తులు ఒకవేళ నేను తొందరపడి ఒక మాట అన్నాను అనుకోండి, అమ్మాయికి ఎంత బాధ ఉంటుంది అది నాకు తెలియదు. ఆ జ్ఞానం ఉండద్దా? నేను అనేది అదే, కృతజ్ఞత లేకపోతేనే వస్తాయి తొందరపాటు మాటలు. కృతజ్ఞత లేకపోతేనే వస్తాయి ఆ తొందరపాటు పడే విషయాలు. ఎలా మర్చిపోతావు? నీ తల్లిని అంటవా, నీ తండ్రిని అంటవా తొందరపడి ఒక మాట? నేను ఒక్కసారి కోపంలో మా తాతయ్యని అన్నా, కోపంలో భయంకర కోపం వచ్చేప్పుడు ఏదో జరిగి, ఆ ఒక్క మాటకి నేను చాలా వేదన పడ్డా, మీరు నమ్మరు ఎంత ఏడ్చుంటానో. అరే, నన్ను ప్రేమించి నాకు అసలు నేను ఎవరిని ఈ సేవ అప్పగిచ్చి నా చేతికి పట్టించి ఈ సేవ ఇచ్చి విశ్వాసం అప్పగిస్తే నేను ఇప్పుడైనా ఒక చులకన ఒక మాట అన్నానని మీరు నమ్మరు. యథార్థంగా ఆయన ముందు నేను ఒప్పుకోలేదు, కానీ ఏడ్చాను. బండి మీద పోయేటప్పుడు ఎంతో ఏడ్చాను. అయ్యో, ఆ సేవకుని నన్ను క్షమించాయి, నాకు కోపం వచ్చి అన్నాను. ఆయన నాకు ఎంత మేలు చేశాడు, నాకు ఇంత అసలు ఈ సేవ ఇచ్చాడంటే అది భాగ్యమే కదా. ఎలా మర్చిపోతాం మనం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం మర్చిపోకూడదు, ఏ కార్యాలు మర్చిపోకూడదండి. ఎన్నో మేలులు మన పట్ల మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ ఎన్నో చేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలను బట్టి వాళ్ళని దూరం చేసుకోమాకు, బంధుత్వాన్ని చించేసుకోమాకు. బంధుత్వం కలుపుకోవాలంటే చాలా కష్టం, చించేసుకోవడం అంటే ఓరకనే జినిగిపోయింది. ఇప్పుడు ఆకు ఉందండి, ఆకు లేకపోతే పేపర్ ఉంది, ఈ పేపర్ ఇట్ట అన్న చినిగిందా ఓరకి ఇట్ట అనగా చినిగింది. దీన్ని అతికిండి, మీరు అతికిస్తారా? ఎంత టైం పట్టుద్ది అతికియాలంటే? దీనికి మళ్ళీ గమ్మేయాలా, గమ్మేసిన అతుకుల బ్రతుకుల కాయం. అతుకుల బ్రతుకు ఏంటండి? చించినా మళ్ళీ అతికిచ్చినా ఈ బ్రతుకు కనబడతా ఉంటుందా, కనబడదా? చెంచడం ఈజీయే, మాట అంటే ఎవరికైనా ఈజీయే. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఆ మాటని ఎందుకు అన్నావు? అరే, ఒక వ్యక్తి ఎంత బాధపడతాడు, ఏంటి పరిస్థితి ఏంటి? ఈ నూతన సంవత్సరంలో అయినా మనం నూతనంగా మారు మనసు పొందుదుము గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి ఒక్కరితో సాధ్యమైనంత వరకు సమాధానము కలిగిన వ్యక్తుల వల్ల మనం మారాలి, అలాగే మనం జీవించాలి. తొందరపాట్లు మాటలు పనికిరావండి. తొందరపడద్దు, మీ కుటుంబాల్లో తొందరపడద్దు. ఒక ఆయన తొందరపడి ఏమంటే తాగిన మత్తులో కత్తి తీసుకొని వాళ్ళ తల్లిని పొడి చేశాడు తొందరపాట్లో. మన ఈ మధ్య ఒకడు పిల్లోడు ఫోన్ చూసుకుంటా తొందరపడి వాళ్ళ అమ్మ ఫోన్ లాక్కుందని చెప్పేసి వెంటనే వాళ్ళ అమ్మని తలకాయ పగలు కొట్టారు, రాయి విసిరేసి. తొందరపాట్లు అండి ఇవన్నీ. వాడు కావాలని పగలు కొట్టాడా తల? చెప్పండి సార్, ఎవరైనా కావాలని చేశాడా? లేదు, తొందరపాటు. ప్రియులారా, నీ మాట ఎదుటి వ్యక్తిని గాయపరిస్తే ఆ గాయాన్ని మరల నువ్వు మానపలేవు. అందుకని నీ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మాట ఇతరుల వ్యక్తుల్ని
ఇక కృంగిపోయేటట్టు చేస్తుంది. ఒకవేళ నవ్వుతున్నట్టు కనబడతారేమో కానీ లోపల రే మా అన్న ఎట్ట అన్నాడే, మా తమ్ముడు ఎట్ట అన్నాడే, మా అమ్మ ఎట్ట అనిందే, మా నాన్న ఎట్ట అన్నాడే, మా చెల్లి ఎట్ట అనిందే, మా కూతురు ఎట్ట అనిందే, లేకపోతే నా భార్య ఎట్ట అనిందే, ఇంకా ఆ మాట వాళ్ళని మనసుని గలిబిలి చేస్తూనే ఉంటుంది. సాధ్యమైనంత వరకు నీ మాటలతో నీ బిడ్డల్ని ఎవ్వరిని నువ్వు బాధ పెట్టవద్దు. ప్రైజ్ ది లార్డ్. అదే నువ్వు వారికి చేసే గొప్ప మేలు. ఇంకంతకంటే నువ్వు పెద్ద మేలేం చేయాల్సిన పనిలే నీ కుటుంబంలో. నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని బాధ పెట్టకుండా ఉండు చాలు. నీకు పుట్టిన పిల్లలను బాధ పెట్టమాకు, నీ నీ తల్లిదండ్రులను బాధ పెట్టమాకు, నీ మాటతో వాళ్ళని బాధ పెట్టమాకు. ప్రియులారా, ఈ సంవత్సరంలోనైనా ఒక మంచి మనస్సాక్షి. ఈరోజు నేను ఇప్పుడు బతికున్నా అంటే దానికి కారణం దేవుని కృప. మా తల్లిదండ్రులు నన్ను కన్నారు, లేకపోతే నేను ఇక ఈ భూమి మీద ఉండేవాన్నండి లేదు. నాకు ఈ జన్మనిచ్చారంటే అది దేవుని భాగ్యం. ఇప్పుడు దానికి కృతజ్ఞతగా నా తల్లిదండ్రులకు నేను బ్రతికున్నంత కాలం రుణపడి ఉండాలా. ఇంకంతకంటే ఏం కావాలి? వాళ్ళు నాకు ఆస్తులు తేవాలా, అంతస్తులు తెచ్చిపెట్టాలా? చదివిచ్చారు, పెద్ద చేశారు, ఈ స్థితికి తీసుకొని వచ్చారు. ఇంకా నన్ను హై లెవెల్కి తీసుకోపోవాలా? లేదు. ఈ స్థితి దాకా వచ్చారంటే దేవుని కృపది. దీన్ని బట్టి నేను ఆనందించాలి. దీన్ని బట్టి ప్రభు సన్నిధిలో సంతోష గానాలతో ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేన్ని మనం మర్చిపోకూడదు. అంత ఈజీగా మర్చిపోయే వ్యక్తి పశుప్రాయుడు అని రాయబడింది. పశుప్రాయుడు. మర్చిపోవద్దు, ఏ కార్యాలు మర్చిపోవద్దు. ప్రియులారా, కొన్నిసార్లు బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, శోధనలు కలిగిన, అవమానాలు కలిగిన ఏ విషయాల్లో మీరు తొందరపాట్లు పనికిరాదు. ఈ సంవత్సరంలో ఒక దైవజనుడిగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను, నీ తొందరపాట్లు ప్రవర్తన, నీ తొందరపాటు మాట, నీ తొందరపాటు అనుభూతి నీ కుటుంబానికి చేదుగా, బాధగా, దుఃఖముగా మారకుండా నీవు నేను మనందరము జాగ్రత్త పడుదుము గాక. ఆమెన్, ఆమెన్. ఎలా ఉండు, దేవుడు మనల్ని ఎప్పటికీ మరచిపోడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను. గడిచిన వారంలో మీకు చాలా విషయాలు చెప్పాను. 1వ తారీఖు. సో ఇప్పుడు ఒక్క మాట క్లుప్తంగా, టైం అయింది కనుక ఒక మాట చెప్తాను. ఒకసారి బైబిల్ ఉన్న వారు అందరూ బైబిల్ తీయండి. 10వ కీర్తన 12వ వాక్యం. 10-12. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యెత్తు. చాలు. యెహోవా లెమ్ము. దేనికయ్యా అంటే బాధపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మరిచిపోవద్దు. వాళ్ళ గురించి నీ చెయ్యెత్తయ్యా, నీ చేతులెత్తు వాళ్ళ గురించి. ఎంత అద్భుతమైన మాట చూడండి ఈ మాట. దేవుడు ఎందుకు తన కుడి చేతిని ఎత్తేది అంటే తన కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖములు కలవని రాయబడింది. ఆయన కుడి చేతిని ఎందుకయ్యా ఎత్తేదంటే ఆయన చేతులు చాచి మనల్ని ఆశీర్వదించడానికి. ఆయన చేతులలో ఆశీర్వాదం ఉంది. అందుకని నీ చేతులు చాచు, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వదించు. సరే, ఒక పెళ్ళికి నేను వెళ్ళాను. ఏంటి అటు ఇటు తిరుగుతున్నారు? ఒక పెళ్ళికి నేను వెళ్ళాను. ఆ పెళ్ళికి నేను వెళ్తే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి ఇద్దరికి పెళ్ళి అయింది. అంటే తాలిబొట్టు కట్టారు పైన. ఇప్పుడు అక్కడున్న వ్యక్తి అంటాడు, రే మీ బాబాయ్ ఉన్నాడు కానీ పోయి ఆశీర్వాదం చేసుకోపో మీ బాబాయ్ దగ్గర, మీ పిన్ని దగ్గర అన్నారు. వాళ్ళు బాబాయ్ దగ్గరికి వచ్చారు, వాళ్ళు అక్కడ నుంచొని అన్నారు. నేను ఇంకా వాళ్ళు ఎట్లా ఉంటారు, అబ్బో మంచిగా బాగుంటారేమోలే, వాళ్ళు బాబాయ్ అంటే ఎక్కడి నుంచి హైదరాబాద్లో ఏదో మంచి మేస్తులాగా ఉన్నారు, ఒక బాగానే ఉంటారు అనుకున్నా నేను. ఆయన అసలు నిలబడలేకపోతున్నాడు, ఊగుతూ ఉన్నాడు వాళ్ళ భార్య పట్టుకుని. అండి కొంచెం నుంచి అంటే బట్టలన్నీ మురికైపోయాయి, కింద పడి తాగి బొర్లాడేడు. కావాలా? ఆశీర్వాదం ఎందుకు రా అంటే ఇక ఆయన పట్టుకుంటే ఆయన ఊగులాడుతూ ఉన్నాడు, బురద అయిపోయింది బట్టలు. ఇప్పుడు ఆ తాగుబోతాడు ఆ పిల్లల మీద చేయి పెట్టి ఏం ఆశీర్వదిస్తాడు? మాట్లాడరా, నేను ఊగుతున్నాడు రా, మీరు ఊగలరని ఆశీర్వదిస్తాడా? మరి ఏమైనా ఆశీర్వదిస్తాడు? మరి ఇల్లేమో ఆయన దగ్గరికి పోరా, తీసుకో మీ బాబాయ్ ఆశీర్వాదం తీసుకుంటే వాడు అంటే అనండి
అంత బాగానే ఉందిలేవా ఆశీర్వాదంలో ఏందా ఆశీర్వాదం అంటాడు వాడు. ఇప్పుడు వాళ్ళు బాబాయ్ ఆశీర్వదించి బాబాయ్ కాలు పట్టుకోరే దిక్కుమాలను కాకపోతే వాడు తాగి వాడు ఊగులాడుతుంటే వాడు కాలు పట్టుకొని ఆశీర్వదించు బాబాయ్ ఏం ఆశీర్వదిస్తాడు? నేను రోజుకొచ్చి 5 పెగ్గులు తాగుతానయ్యా, నువ్వు రోజుకొచ్చి 10 పెగ్గులు తాగాని ఆశీర్వదిస్తాడా? మరి దేవుని ఆశీర్వదిస్తాడండి ఆయన. మనుషుల ఆశీర్వాదం కొరకు చూడ మాకు. ఒక ఇంట్లో ఇలాగే ఒక ఆమె ఏదైతే వాయించుకుంటా పోతుంది, అదేందో టింగును పట్టుకొని టింగ్ 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 అనుకుంటా, అయ్యో ఇట్రా ఇట్రా అనింది. కూర్చోబెట్టింది. ఆంతనంత బుడుగు చెయ్యి ఇచ్చింది. చూడు నా చెయ్యి చూడు ఎట్టుందో చూడు, ఎట్టుందమ్మా రాక గీతలు ఉన్నాయి, ఏందన్నీ అడ్డాలు తిరిగినాయి, ఏమో మరి చూడే ఎట్టుందా, నీకు పోయే కాలం దగ్గర ఇంకప్పుడు నుంచా మరి ఎట్టుంటుంది? ఆనందమే పర అని పాడుకుంటుందా? ఎందుకు నువ్వు చెయ్యి చూపించడం ఎందుకు, బాధపడ్డం ఎందుకు? నేనేమంటానంటే మనుషులకి నీ చేతులు చూపించినా వాళ్ళని ఆశీర్వదించినా నీకు ఏ మేలు కలగదు. నీకు మేలు కలుగు చేయు దేవుడు ఒక్కడే. నీ బాధల్లో నిన్ను విడిపించగలిగిన దేవుడు ఒక్కడే. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే చేతులు చాచి ఆశీర్వదించగలిగిన దేవుడు, శాపము కొట్టివేయగలిగిన దేవుడు, దరిద్రత కొట్టివేయగలిగిన దేవుడు, రుగ్మతను కొట్టివేయగలిగిన దేవుడు, ప్రతి శాప కాండము కొట్టివేయగలిగిన దేవుడు యేసు ఒక్కడే. ఆయన చేతిలో నీవు నేను మనందరం పడుదుముగాక. ఆయన చేతిలో మనం ఉందుముగాక. ఆ చెయ్యి నీ మీద చాచబడాల. మోసే అంటారు, అయ్యా ఈ ప్రజలకు అపజయం కలుగుతుంది, మోసే నీ చేతులు పైకెత్తు. అయ్యా నా చేతులు ఏముందయ్యా, నీ చేతులు ఎత్తయ్యా, నువ్వు చేతులు ఎత్తు. మోసే చేతులు ఎత్తాడు. మోసే చేతులను దేవుడు దృఢపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేతులెత్తితే తిమోతికి రాసిన పత్రికలో రాయబడిన మాట, మీ పవిత్రమైన చేతులు పైకెత్తండి. దావీదుతో దేవుడు ఏమంటాడు తెలుసా? దావీదు, నువ్వు ఈ మందిరము కట్టడానికి నీకు ఉపయోగములో నీవు లేవు, ఎందుకంటే నీ చేతులు అపవిత్రమైపోయాయి. ఇప్పుడు అదే దేవుడు సంఘముతో ఈ బిడ్డలతో అంటున్న మాట, పురుషులారా మీ చేతులు పైకెత్తండి, ఎత్తి ప్రార్థన చేయండి. ఆ మాట చదవండి. తీలేదా? తిమోతికి రాసిన పత్రికలో మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు చూడండి, పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంది. దేవుడు మనల్ని మర్చిపోడట. దేని కొరకు మర్చిపోడు? నువ్వు చేతులెత్తు, మొత్తం నీకు జయమే కలుగునుగాక. ఆమేన్. జయమే నాశ, అదియే నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు నా యేసయ్యా. నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. జయమే నాశ, అధియే నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. హల్లెలూయా. నీ చేతులు పైకెత్తు, జయమును చూచుదువుగాక. నీ పవిత్రమైన చేతులు పైకెత్తు. ఈ రోజున జయము చూడలేకపోవడానికి కారణం ఏంటంటే నీ చేతులు పైకెత్తలేకపోతున్నావు.
లూకా సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ ఉంటున్నటువంటి తల్లులందరూ వచ్చి యేసయ్య దగ్గరికి, అయ్యా నీ చేతులు నా బిడ్డల మీద చాచు, నా బిడ్డలు పట్టుకోయ్యా, నా బిడ్డల తలల మీద నీ చేతులు పెట్టాయా. తల్లులు గోదారుతున్నాడు. దేని కొరకు అంటే, నీ చేతులు నా బిడ్డల తలల మీద ఉంటే నా బిడ్డలు నిత్యము ఆశీర్వదించబడతారు. ఆమేన్. అంటే ఆయన చేతులు మన తలల మీద చాచబడాలి. ఈరోజున నీ కుటుంబం మరవకూడదు, నీ కుటుంబాన్ని మరిచిపోకూడదు అంటే ఆయన చేతులు నీ కుటుంబాన్ని ఏమవ్వాలి, నీ తల మీద, నీ తల మీద ఏమవ్వాలి, ఆయన చేతులు చాచబడాలి. మోసే చేతులు పైకెత్తుతుంటే జయం కలిగిందట. ఆ చేతులు కిందకి దించితే ఏం కలిగిందట? అపజయం. ఈ రోజున చాలామంది అపజయాలు పాలవడానికి కారణం, ఈ రోజున చాలామంది అపజయాల్లో మునిగిపోవడానికి కారణం, ఈ రోజున చాలామంది జయము చూడలేక, సక్సెస్ చూడలేక, మేలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, అన్నీ ఉంటున్నాయి, కానీ చేతులెత్తే అనుభవం లేదు. ఎత్తుతున్నావా నీ చేతులు దేవుని సన్నిధిలో? వివాహాలు కాలేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, నష్టాలు, రోగాలు, బాధలు, కలవరాలు అంటున్నావే, కానీ ఏ రోజైనా నీవు దేవుని సన్నిధిలో లేక నీ కుటుంబంలో నీవు నీ పవిత్రమైన చేతులెత్తి, ప్రభువా నన్ను ఆశీర్వదించని నీ చేతులు పైకెత్తి ప్రార్థన చేశావా? ఈ అనుభవం నీలో ఉందా? చేతులు ఎత్తగలుగుతున్నావా? ఎందుకు అపజయాలు? ఇందుకే ఇజ్రాయేల్ ప్రజలు సనుగులు, సంశయాలు దేని కొరకు తిరుగుతున్నారు, వెళ్తున్నారు, ప్రయాణంలో ముందుకు వెళ్తున్నారు, కానీ ఎందుకు అపజయం, ఎందుకు సమస్యలు, ఎందుకు సనుగులు అంటే వాళ్ళు పవిత్రమైనటువంటి తన చేతులు దేవుని వైపు ఎత్తక సనుగులు, సంశయాల మధ్యలో నడిపించబడుతూ ఉన్నారు. పోతానే ఉన్నారండి, భక్తి కొనసాగుతూనే ఉంది, ఒడిదుడుగులు వస్తున్నాయి, దేవుని దూషిస్తున్నారు, దేవుని అవమానపరుస్తున్నారు. ఏం చేశాడు దేవుడు? ఏం మేలు చేశాడు దేవుడు? ఏం భోజనం ఇచ్చాడు? ఎంత పస్తులు పెట్టాడు మనల్ని? మనకేమైనా మేలు కలిగిందా? మేలు కలిగినప్పుడేమో స్తుతిస్తున్నారు, మేలు లేకపోతే పోతా ఉన్నారు, తిట్టుకుంటా సనుగుతా. లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది కనాన్లో చేరారు? ఏంటండి ఈ దుస్థితి? ఏంటి దౌర్భాగ్యం? చేతులెత్తే వాళ్ళు లేకపోవడం వల్ల, దేవునిని స్తుతించే వాళ్ళు లేకపోవడం వల్ల, నీ పవిత్రమైన చేతులు దేవుని వైపు చాచేవాళ్ళు లేకపోవడం వల్ల, నీవు దేవుని సన్నిధిలో ఆ చేతులను అంటే దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన అనుభూతిని కలిగి ఉండలేకపోవడం వల్ల. అన్నీ ఉన్నాయి, మంచి పాట పాడతావు, లేకపోతే మంచి పరిచయం చేస్తావు, మంచి సహకరిస్తావు, లేకపోతే ఇంకా మంచి ప్రోత్సాహకరంగా ఉంటావు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే అన్నీ ఉన్న ప్రయోజనం ఏంటి? ప్రార్థన లేకపోతే. అన్నిటికంటే ప్రాముఖ్యమైందే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన మన వెన్నెముక లాంటిది. వెన్నెముక లేకపోతే శరీరంలో చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, గుండె ఉంది, కళ్ళు ఉన్నాయి, చూపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వెన్నెముక లేకపోతే మనిషి ఎలా ఉంటాడు? నిలబడలేడు, కూర్చోలేడు, ముందుకెళ్ళలేడు. అన్నీ ఉంటే ఏం ప్రయోజనం? ఉండవలసింది లేకపోతే. నీలో అన్నీ ఉంటున్నాయి, కానీ ప్రార్థన జీవితం ఏది? ప్రార్థనలో పోరాడే అనుభవం ఏది? యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడట, ఎబ్బేవు రేవు దగ్గర, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఈ స్థలముల నుంచి వెళ్ళను. ఆ రాత్రంతా ఒకటే పెనుగులాట. ఆ పెనుగులాట నీలో ఉందా? ఆ ప్రార్థన పోరాటం నీలో ఉందా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారితే నా ప్రభు పొర్రపాటున నిన్ను మరచిపోడు. ఆమేన్. ఆయన నిన్ను మరచిపోడు. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో
12వ వచనాన్ని చదవండి. 28:12. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని చూడండి ఎలా నిలబెడతాడంటే మనల్ని తలగా నియమిస్తాడు, తోకగా పెట్టాడు మనల్ని. 16 పట్టణంలో నువ్వు ఏది శపింపబడదో ప్రతి శాపం యేసు నామములో విర్రగొట్టబడును గాక. యేసు నామములో విర్రగొట్టబడును గాక. ఆమేన్, ఆమేన్. నువ్వు బయటకు వచ్చేటప్పుడు దీవించబడతావు, లోపలికి వెళ్ళేటప్పుడు ఎన్ని దీవెనలు ఉన్నాయి. ఎప్పుడు ఇవన్నీ? నీ చేతులు పైకెత్తినప్పుడు, నీ కుడి చేతులు పైకెత్తినప్పుడు. ప్రియులారా, గడిచిన సంవత్సరం ఎలా గడిచిపోయింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి వలె మనం సంఘములో మారుదుముగాక. మంచి ప్రార్థన అనుభవం, ప్రార్థన పరులు సంఘంలో లేవనెత్తబడుదురుగాక. సంఘములో ప్రార్థన పరులు లేవనెత్తబడుదురుగాక. సంఘములో ప్రార్థన పరులు లేవనెత్తబడుదురుగాక. సంఘంలో ప్రార్థన, నువ్వు ప్రార్థన చేయి. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను మరచిపోజాలడు. నీ కుటుంబాన్ని మరిచిపోడు, నీ పిల్లల్ని మరిచిపోడు, నీ వంశాన్ని మరిచిపోడు, నీ గోత్రాన్ని మరిచిపోడు, నీ ప్రాంతాన్ని మరిచిపోడు, నీ పరిచర్యని మరిచిపోడు, నీ బంధుత్వాలను మరచిపోడు. ఎందరైతే బాధపడుతూ ఉన్నారో బాధపడే వాళ్ళందరినీ దేవుడు మరచిపోజాలడు. ఆమేన్, ఆమేన్. మరొక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మరొక్క మాట, యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. బాగా చదవాల. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములన్నిటి నేను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మరలుకొనుము. 2, దేవుడు మనల్ని మరచిపోడట. నేను నిన్ను మరచిపో జాలను. 1, నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రార్థన అనుభవంతో ఈ సంవత్సరంలో నువ్వు పురుగొల్పబడుదువు గాక. నీ ఇంట్లో ప్రార్థన అనే మంట మండునుగాక. నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనే మంట రగులునుగాక. ఆమేన్. 2, ఇక్కడ రాయబడింది 22లో, మంచు విడిపోవునట్లు నీ అతిక్రమలన్నీ, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములన్నీ ఏమైపోతాయట? దేవుడు తుడిచివేస్తాడు. ఇప్పుడు తుడిచివేస్తాడు గనుక ఇప్పుడు నువ్వేమైపోవాలా? ఆయన వైపు మరలుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాకా నువ్వు ఆయన వైపు తిరగలేదేమో, ఇంకా నువ్వు ఆయన కొరకు నడిపించబడట్లేదేమో, ఇంకా నువ్వు ఆయన వైపు తిరగక సాంప్రదాయాల వైపు, లోకం వైపు తిరుగుతూ ఓ సరైనటువంటి భక్తిని, శ్రేష్టమైన భక్తిని, పరిశుద్ధమైన భక్తిని నువ్వు ఆచరించలేకపోతున్నావేమో, సరైనటువంటి నడిపింపులో లేక. కొందరు తిరుగుతారండి, పూర్తిగా తిరుగుతారా? మాట్లాడరే, పూర్తిగా తిరగరు. కొంత లోకం, కొంత చెప్పండి, కొంత లోకం ఉండాలి, కొంత మరలా భక్తి ఉండాలి. 2 ఉండాలి.
ఈ మధ్య ఒక అన్న నాతో ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఒక సంభాషణ వచ్చింది. ఆ సంభాషణలో ఒక తల్లిగారు ప్రతిదీ చేస్తారు. వాళ్ళు ఆమె బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తుంది, ఆ బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తుందా, విగ్రహారాధికులు ఏదైనా అర్పితాలు వాళ్ళకి భోజనాలు గీజనాలు చేస్తుంటే మళ్ళీ అక్కడ కూర్చొని ఆ భోజనాలు చేయడం, వాళ్ళకి కూరగాయలు కోసేయడం, వాళ్ళకి ఆ పసుపు కలిపేయడం, వాళ్ళ కుంకుమ కలిపేయడం, వాళ్ళకి పూలు కలిపేయడం, ఇవన్నీ చేస్తుంటే ఆ పక్కన వాళ్ళు ఏమంటారంటే ఆమె మందిరానికి వెళ్తుంది, నువ్వు వెళ్తాను. ఇప్పుడు ఆ మందిరానికి వెళ్తాను, నువ్వు వెళ్తున్నావు కదా, ఆమెన్నింటిలో ఉండగా మీరెందుకు ఉండరు? మీకు అర్థమైంది నా మాట? ఇప్పుడు ఏమన్నీ చేస్తుంది కదా, నువ్వెందుకు చేయట్లేదు? క్రైస్తవుడికి ఇది ఒక చెడ్డ పేరు. ఇంటి ముందు కొంతమంది రకరకాల విన్యాసాలు చేస్తారా, రకరకాలుగా ఉంటారా, వాళ్ళు అట్టున్నారు కదా, నువ్వెందుకు ఉంటావు అట్ట? ఏమండి, కొంతమంది విగ్రహాలకు అర్పించే తినం బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా ఇంకొక బోధలు వచ్చాయి, తినచ్చు ఏం కాదు తినచ్చు అని పోతాం చిన్నగాడికి. రకరకాల బోధలు, నవ్విచ్చే బోధలు వచ్చాయి, మెప్పించే బోధలు వచ్చాయి, రకరకాల బోధలు వచ్చాయి. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బోధల్లో నిమగ్నమైపోతున్నారు. అంత కరెక్టే కదా. మొన్న పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు, పాలన్నీ మంచి పాలే కదా అని జిల్లేడు పాలు తెచ్చుకొని తాగుతామండి మనం? తాగమే. ఆ పాలు, ఈ జిల్లేడు పాలు కూడా పాలే కదా అని తాగుతాం మనం. ఎందుకు తాగం? పాలల్లో మళ్ళీ గేదె పాలా ఆవు పాలా, దీనిలో ఎంత శాతం నీళ్ళు ఉన్నాయి, ఎంత శాతం, ఇన్ని పరీక్షించాలా తాగుతాం మనం కదా. అలాగే భక్తిలో కూడా పరీక్ష. నువ్వు చేస్తున్న భక్తి సరిగా ఉందా లేదా, నీ మాట తీరు సరిగా ఉందా లేదా, నీ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా, నీ వస్త్రధారణ సరిగ్గా ఉందా లేదా, ఎలాగున్నాను నేను ఎలా నడిపించబడుతున్నాను, నా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారా, ఓకే మంచి భక్తి కలిగిన వ్యక్తి అని మాట్లాడుకుంటున్నారా, నేను ఎలాగున్నాను అని మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఒకవేళ ఏదైనా మనలో లోపం కలిగితే మరలా మనం ఆయన వైపు తిరుగుతాము గాక. ఆమేన్. ఈ సంవత్సరం ప్రభు మనల్ని మరిచిపోజాలడో. ఎందుకంటే ఎక్కనైనా నువ్వు ఆయన వైపు తిప్పాలా, ఆయన వైపు తిరగాలి. నువ్వు తిరుగు. మొన్నటిదాకా తిరగల, ఏదో తిరగతున్నట్లు కనపడ్డావు, తిరగతున్నట్లుగా మనుషులను మెప్పిస్తా భక్తి చేస్తా వచ్చాం. ఎన్నను మెప్పించాలా, ఈ అక్కని మెప్పించాలా, ఈ కుటుంబాన్ని మెప్పించాలా, ఈ పిల్లల్ని మెప్పించాలా, వాళ్ళని మెప్పించాలి, వీళ్ళని మెప్పించాలి అన్నట్లుగా మెప్పించే భక్తి చేసాం. ఓకే, కానీ ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో, మెప్పించే భక్తి పరలోక రాజ్యానికి తీసుకోపోదు. మెప్పించే భక్తి పరలోక రాజ్యంలో ఉండటానికి పొర్రపాటున ఇష్టపడినవాడు దేవుడు. ఆయన వైపు సంపూర్ణంగా నువ్వు మల్లుకుందువు గాక, హృదయపూర్వకంగా ఆయన వైపు నువ్వు తిరుగుతువు గాక. పాపం విడిపోవాలా, మనలో ఉంటున్న లోకం విడిపోవాలా, మనలో అన్య ఆచారాలు విడిపోవాలా, మనలో ఉంటున్న సాంప్రదాయ బద్ధకమైనటువంటి కార్యాలు విడిపోవాలా. మనం దేవుని సొత్తు, మనం ఆయన పిల్లలం, ఆయన కుమారులు, మనం ఆయన బిడ్డలుగా ఉంటున్న మనం సంపూర్ణంగా ఆయన వైపు మరలు కొందుము గాక. చెప్దామా గట్టిగా ఆమేనని? ఆమేన్. దావీదు బెర్షెబాతో పాపం చేశాడు. పాపం చేస్తే దైవజనుడు వెళ్ళి చెప్పాడు. వెంటనే దావీదు తిరస్కరించకుండా ఆ మాటకు లోబడి ఆ మాటలు రిసీవ్ చేసుకొని, ఓకే ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నన్ను దర్శించాడు, ప్రభు నా హృదయంతో నన్ను మరలా పురికొల్పాలని దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు, నా పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉంది, నేను ప్రభు కొరకు బ్రతకాల అని మరలా తన జీవితాన్ని దేవుని వైపు తిప్పుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, నష్టాలు, బాధలు, రోగాలు, పాపం అనేది అందరూ కలుగుతాయి. నేనేదో పరిశుద్ధుని, మనందరం పరిశుద్ధులమని నేను అన్నాను. మనలో ఏదో ఒక లోటుపాట్లు వస్తాయి, తొందరపాటు మాటో లేకపోతే చూపో లేకపోతే ఆలోచన, మనుషులు కనుక ఒడిదుడుకులు తొందరపాట్లు వస్తాయి. కానీ దాంట్లోనే మనం ఉండొద్దు. మనం యేసయ్య వైపు తిరుగుతూ ఉండాలి, మన జీవితాన్ని ప్రభు వైపు తిప్పుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం కారులోనో బస్సులోనో ఆటోలో వెళ్ళేటప్పుడు కొన్ని మలుపులు అటు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతాయి? దారి ఇటు ఉందయ్యా, ఇటు వెళ్ళండి అయ్యా అని. ఏంటి అటు వెళ్ళేదేంది? మీరు నాకు చెప్పాలా దారి? కారు నాది, బస్సు టికెట్ కొన్నా, బైక్ నాది, పెట్రోల్ నాది, నేను స్ట్రైట్గా పోతా. పో,
స్ట్రైట్గా పోతే ఇంకేడకి పోతావు? తిరగాల్సినప్పుడు కొన్నిసార్లు తిరగాల లేదా? మాట్లాడరే, మౌనంగా ఉంటారమ్మా సరమ తల్లి. అమ్మో హల్లెలూయా. తిరగాల లేదా? ఏనా? కొన్నిసార్లు మలుపులు వస్తాయి. మలుపులు వచ్చినప్పుడు ఆంధ్ర స్ట్రైట్గా పోతావా? ప్రసాద్ అయ్య గారు పోతాం ఆంధ్ర స్ట్రైట్గా. బస్సు ఇప్పుడు ముప్పాల నుంచి ఆ పాతపాల నుంచి బస్సు ఇటు తిరుగుద్ది. ఏంది అటు తిరిగేది? ఏంది? స్ట్రైట్గా పోతా. అప్పో జామంలోకి పోతావు, ఆంధ్రం పోయింది ఇంకా కదా. ఇటు తిరగాల. కొన్ని మలుపులు వస్తాయి. భక్తిలో కూడా, ఆత్మీయతలో కూడా కొన్ని మలుపులు ఉంటాయి. విశ్వాసపు జీవితంలో కొన్ని మలుపులు వస్తూ ఉంటాయి. దేనికి మలుపులు? శ్రేష్టమైన గమ్యానికి మనల్ని చేర్చడానికి. ఆమేన్. పునాదులు కలిగిన పట్టణం ఉందే, ఆ పట్టణంలో మనం కనపడడానికి ఈ మలుపులు తిరగాల. మనం కొన్ని మలుపులు తిరుగుతూ వెళ్ళాలి. కొన్ని ఏమండి బాకా లోయలో నుంచి వెళ్ళాలని రాయబడింది. కీర్తనకారుడు అంటాడు, బాకా లోయలో నుంచి వెళ్ళారట వాళ్ళు. బాకా ఎలా ఉంటుంది? చిన్న, ఇప్పుడు మన దగ్గర గొట్టం ఉంది, అది లోపల ఉంది. ఇప్పుడు ఆ గొట్టం ఎలా ఉంటుంది చెప్పండి? బాకా ముందేమో సన్నగా ఉంటుంది, ఆ తర్వాత అల్పుగా ఉంటుంది. ఇప్పుడు బాకా లోయ అంటే వెళ్ళేటప్పుడు చిన్నగా, దాంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? చాలా ఇరుగ్గా ఉంటుంది, ఆ తర్వాత విశాలంగా. సాతానుగాడి మార్గం ఎట్లా ఉంటుంది? విశాలంగా ఉంటుంది, ఆ తర్వాత ఇరుగ్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మార్గంలో మనందరం నడిపించబడుతుము గాక. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవమానాలు వస్తాయి. ప్రియులారా, ఎన్ని వచ్చినా ఒకటి వాస్తవం, నువ్వు ఆయన వైపు తిరిగే కొంది ఆయన నీకు ఇంకా కృప దయచేయును గాక. ఆయన వైపు తిరిగే కొంది, ఆ మలుపులు తిరిగే కొంది, ఏమండి ఆ ట్రన్నింగ్లు తిరిగే కొంది ఎన్నో అనుభవాలు నువ్వు నేర్చుకుంటూ, ఎన్నో పాఠాలను నువ్వు నేర్చుకుంటూ, దేవుని ద్వారా కృప పొందుకుంటూ అంతము వరకు మనం నమ్మకంగా నడిపించబడుదుము గాక. ఆమేన్. దావీదు ఒకవేళ ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉంటే ఇంకా తర్వాత ఎన్ని తప్పులు చేసేవాడో. ఒక్కొక్కసారి ఒక్కొక్క తప్పు మనకు ఒక గుణపాఠం నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న సమస్య మనకు ఒక నేర్పును కలుగు చేస్తుంది, ఒక అనుభవం నేర్పిస్తుంది. అనుభవం దేనికి? మరలా రెండోసారి చేయకుండా. ప్రియులారా, అలా మనం ఉందుము గాక. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మన ఆలోచనలు, మన విధానాలు మబ్బు విడిపోయినట్లుగా పాపం అంతా తొలగిపోయి యేసయ్య వైపు మనం సంపూర్ణంగా మరలుకొందుము గాక. యేసయ్య అనుభవాల్లో మనం నడిపించబడుదుము గాక. ఇలా ఉన్న వ్యక్తులను దేవుడు ఎన్నడు మరచిపోజాలడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆయన మరచిపోజాలడు. నా ప్రభు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను నిన్ను మరచిపోజాలను అని ప్రభు మనతో చెప్పారు. కొన్ని పరిస్థితులను బట్టి మనం మర్చిపోతూ ఉంటాం, మనుషులు మనల్ని, మనం మనుషుల్ని. ప్రభు చెప్తున్న మాట, అయ్యా నీ చేతులు మా మీద చాచి మమ్మల్ని ఆశీర్వదించు, బీదవారిని మర్చిపోవద్దు. ప్రియులారా, ఎవరు బీదులు? దీనత్వం కలిగిన వారు, తగ్గింపు, విధేయత, సాత్వికం. 2, ఆయన వైపు మనం మరలుకోవాలట. మంచు విడిపోయినట్లు, మబ్బు తొలగిపోయినట్లు పాపం తొలగిపోవాలి మనలో. ఆ పాపం మైలం మనలో ఉండకూడదు. ఆ పాపం డాలు మనలో ఉండకుండా నీవు నేను మనందరం జాగ్రత్త పడుదుము గాక. ప్రభు ఆ కృప మనందరికి అనుగ్రహించినట్లు స్తోత్రం చెల్లిద్దాం.